నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. చక్రబంధంలో ట్రబుల్ షూటర్ చిక్కుకున్నాడా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు సంబంధం ఉందా? రంగనాయక సాగర్ రిజర్వాయర్ దగ్గర నిజంగా భూమి కబ్జా చేశాడా? ఇలాంటి ఎన్నో అంశాలు మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చుట్టూ అయితే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పెద్ద ఎత్తున హరీష్ రావు పాత్ర అలాగే చాలా అంశాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా స్పందించారు. నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ప్రజా సమస్యలు ప్రస్తావించినందుకే నాపై కేసులు పెడుతున్నారు, 1,00,000 కేసులు పెట్టినా నేను ప్రజా సమస్యల విషయంలో రాజీ పడను, వెనక్కి తగ్గనని కూడా హరీష్ రావు మాట్లాడారు. అయితే పంజాగుట్ట పిఎస్లో మాత్రం చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అయితే కేసు నమోదు చేశారు. తాజాగా దిశ టీవీతో కూడా మాట్లాడారు. ఆయన కేసు పెట్టడానికి గల కారణం ఏంటో, ఆయన చెప్తున్న మాటలేందో ఒకసారి విందాం. ఇదేం రాజకీయంలో పెట్టిన కేసు కాదు. నా ఫోన్ ట్యాప్ అయింది, నాది పట్టించుకోరంటే ఎవడు పట్టించుకోడు? చక్కగా పోయి హైకోర్టులో ఆశ్రయించిన, ఎవిడెన్సెస్ ఇచ్చిన, సమాజంలో చెయ్యని తప్పుకి రేపిస్ట్ అని ముద్రయించుకొని ఎన్నో అవమానాలు పడి నిద్రలేని రాత్రులు గడిపిన నేను ఫస్ట్ క్యాండిడేట్ ఆయన లోపలేసినాకనే మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. చూశారు కదా, చక్రధర్ గౌడ్ చేసిన మాటలైతే తనపై ఫోన్ ట్యాపింగ్ చేశారు, దురుద్దేశపూర్వకంగా ఆయనకు ప్రత్యర్థిగా భావించే తనపై ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఆయనపై శిక్ష పడాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఈ అంశం తర్వాత హరీష్ రావు చుట్టూ ఇక బీఆర్ఎస్ వర్గాలు చాలామంది కూడా హరీష్ రావును కావాలని కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసుల నేపథ్యంలో చాలా కేసులు కూడా ఒకసారి విశ్లేషణ చేస్తే ఈ మధ్యకాలం ఒక 2 నెలల క్రితం కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కూడా కేసు పెట్టారు. ఆయన చెప్తున్న మాటలేందో ఒకసారి విందాం. హరీష్ రావు గారు, మీరు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సీఎం ఒక స్థాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి లాంటి స్థాయి వ్యక్తిని చీటింగ్ మ్యాన్ అంటూ తక్కువ చేసి మాట్లాడారు. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తిని మంత్రిగా పనిచేసి సీనియర్ రాజకీయ నాయకుడైన హరీష్ రావు ఒక సీఎం స్థాయిని తగ్గించే విధంగా చీటింగ్ అనే పదాన్ని వాడారంటూ కూడా కేసు నమోదైంది. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును అడ్డుకుంటాం, అడుగు పెట్టని అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చాలా అంశాలు అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా మార్చిలో కూడా కేసు నమోదైంది. హరీష్ రావు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్ల విషయంలో కూడా పంపిణీ విషయంలో అక్కడ కొంచెం డబ్బు జరిగింది, అక్కడ ఒక లంచం తీసుకోవడం జరిగింది, ఫ్రాడ్ జరిగింది, చాలామంది కూడా బాధితుల విషయంలో కూడా ఫ్రాడ్ జరిగింది, అక్రమాలు కూడా జరిగినట్టు కూడా అప్పుడు గుర్తించారు. వాళ్ళ సిబ్బందిని అయితే కొంతమంది అరెస్ట్ చేశారు. ఇక మరో అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ దగ్గర ఏదైతే హరీష్ రావు 13 ఎకరాలు ఉందో అందులో ఆ 13 ఎకరాలు కూడా అక్రమంగా రైతుల దగ్గర నుండి లాక్కున్నారనే ఒక ఆరోపణ ఉంది. దాంతోపాటు 9 గుంటలు అయితే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న నేతలు, చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి, దాంతోపాటు అడ్వకేట్స్ కూడా చాలామంది ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ అంశము ప్రధానంగా చెరకు వచ్చింది. ఆ నేపథ్యంలో కూడా హరీష్ రావు స్పందిస్తూ కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి కబ్జా చేయలేదు, ఒకవేళ కబ్జా చేసిన నిరూపిస్తే ఆ భూమిని రాసిస్తారంటూ కూడా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం నన్ను కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నానని కూడా ఆయన మాట్లాడారు. ఇక ఈ అంశాలు ఇలా ఉంటే ఇటువైపు ఒకవైపు రంగనాయక సాగర్ అంశం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే కీలకంగా చూడొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందరినీ బెదిరించి ఇబ్బంది పెట్టింది, కావాలని కొందరి ప్రైవేటు విషయాలను కూడా విన్నది, సంభాషణలు విన్నదని కూడా ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ తీసుకుంది. దానికి సంబంధించిన విచారణ అయితే చాప కింద నీరులాగా కొంతకాలం నడిచింది, ఇప్పుడు ఇంకా సీరియస్గా నడుస్తుంది. కానీ ఇప్పటివరకు హరీష్ రావు పాత్ర పేరు అయితే వినిపించలేదు. ఇప్పుడు తాజాగా ఈ యొక్క పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు కావడంతో ట్యాపింగ్ వ్యవహారం మొత్తం హరీష్ రావు పాత్ర ఉందంటూ మొదటిసారి కూడా తెరపైకి వచ్చింది. సో ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు రంగనాయక సాగర్ వ్యవహారం, ఇదిలా ఉంటే మరోవైపు ఇటు బీజేపీ నుండి ఇటు మరి కాంగ్రెస్ నుండి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు హనుమంతరావు గారు అయితే గట్టిగా మాట్లాడుతున్నారు. హరీష్ రావు చాలా అక్రమాలు చేశాడు, తప్పకుండా అతడు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, అన్నీ కూడా కక్కిస్తానంటూ కూడా మైనంపల్లి హనుమంతరావు అంటున్నారు. మరోవైపు మెదక్ ఎంపీ, బీజేపీ ఎంపీ ఇటు రంగనందన్ రావు కూడా చాలా సందర్భాల్లో కూడా ఈయన ప్రస్తావన తీసుకొచ్చాడు. మొత్తంగా హరీష్ రావు కేంద్రంగా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దానికి కూడా ఆయన ఘాటుగా స్పందిస్తున్నాడు. కానీ మరోవైపు ఒక్కొక్క కేసు ఒక్కోలాగుంది. ఒకవైపు రంగనాయక సాగరు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంటే అసలైన కీలకమైన అంశం అయితే
అయితే ఉంది. మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. కాళేశ్వరం అవకతవకలపై ఇప్పటికే పీసీ ఘోష్ కమిటీ అయితే ఇప్పటికే ఆ కమిషన్ అయితే ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. త్వరలో కేసీఆర్ అలాగే హరీష్ రావుకు నోటీసులు అందనున్నాయని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కనుక ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నా, ఒకవేళ అవకతవకలు బయటపడ్డా హరీష్ రావు పాత్ర ప్రధానంగా అయితే హరీష్ రావు పేరు మాత్రం వినిపించే అవకాశం ఉంది. అతనిపై నోటీసులు చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. కాళేశ్వరం వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా అయితే దాన్ని నిర్మించారు. దానికి మంత్రిగా ఉన్నది హరీష్ రావు. ఒకవేళ కేసీఆర్ను టార్గెట్ చేసినా, ఒకవేళ అవకతవకలకు బయటపడ్డ టెక్నికల్గా మంత్రిత్వ శాఖ హరీష్ రావు చేతులు ఉండడంతో హరీష్ రావు పాత్ర పైన కూడా వచ్చే అవకాశం ఉంది. అలా ఒక్కొక్క కారణం ఒక్కో రకంగా అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇటు మెట్టుసాయి గతంలో మాట్లాడుతూ రొయ్యల పంపిణీ విషయంలో కేటీఆర్ హరీష్ రావు పాత్ర కూడా ఉంది, అది కూడా త్వరలో కూడా బయట పెడతామని కూడా మాట్లాడారు. ఇలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావును కావాలనే టార్గెట్ చేస్తున్నారు, తన స్థాయిని తగ్గించాలని చూస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించినందుకే, ఉద్యమాలు చేస్తున్నందుకే మా ఉద్యమ నేతను ఇలా టార్గెట్ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం అనేది ఇంకా వాళ్ళ ఎవరి వ్యక్తిగతం వాళ్ళు కేసులు వేస్తున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. చక్రధర్ గౌడ్ అయితే నా వ్యక్తిగతంగా అయితే తీసుకున్నది, నేను ఒకవేళ ప్రభుత్వం నాకు అండగా ఉంటే సంవత్సరంన్నరగా నేను కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతాను, ప్రభుత్వం సపోర్ట్ ఉంటే నేను హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కాంగ్రెస్ నేత అయినప్పుడు కూడా నేను కోర్టు ద్వారా తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వమే ఒకవేళ పార్టీని సపోర్ట్ ఉంటే ఇంకా ఈ కేసు చాలా పెద్దగా అయ్యేది. ఎవ్వరు నా వెనక లేరు, నేను ఒక్కనే పోరాడుతున్నాను, నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను పోరాడుతున్నాను కూడా చక్రధర్ గారు ఉంటున్నారు. మరోవైపు కేసీఆర్ అలాగే హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కాళేశ్వరంలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాళేశ్వరం అనేది ప్రజల కోసం 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి కడితే దాన్ని కాంగ్రెస్ సమస్యలను డైవర్ట్ చేయడానికే ఈ యొక్క అంశాన్ని పదే తెరపైకి తెస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏదేమైనప్పటికీ హరీష్ రావుకు తెలంగాణలో తనకంటే ఒక గుర్తింపు ఉన్నది, తనకు పార్టీలో కూడా ఒక కీలకమైన నేత, ఏ అంశాన్నైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అలాగే ఒక సీరియస్ పొలిటీషియన్, అలాగే నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తగా పేరుంది. సో అలాంటి వ్యక్తిపై ఆటోమేటిక్గా ఆరోపణలు వస్తున్నాయి, దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం జరుగుతుంది. చూడాలి వరుసగా అయితే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏడికొస్తుంది. కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా కాళేశ్వరం అవకతవకల విషయంలో హరీష్ రావు పాత్ర ఏంటి, అలాగే ఈ యొక్క ఆరోపణలు విచారణలు చాలా వస్తున్నప్పటికీ రాజకీయ ఆరోపణలు ఎంతవరకు వెళ్తాయి? రాజకీయ నాయకులపై కేసులు సర్వసాధారణంగా కేసులు వస్తాయి, తర్వాత అవి అంత చాప కింద నీళ్ళలాగా సైలెంట్గా అయిపోతాయి. మరి హరీష్ రావుపై అవుతున్న కేసులు ముందుకెళ్తాయా, కేవలం ఇది రాజకీయ ఆరోపణల వరకే పరిమితం అవుతాయా? అసలు హరీష్ రావుపై టార్గెట్ నిజంగా కాంగ్రెస్ చేసిందా, లేకపోతే హరీష్ రావు దీన్ని ఎట్లా తిప్పుకొట్టగలుగుతాడు? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఇలాంటి ఎన్నో అంశాలు అయితే ఉన్నాయి. అంటే హరీష్ రావుకు తన పేరు అంటే ప్రజా సమస్యలు ప్రస్తావించినందుకే టార్గెట్ చేస్తున్న ఒక వాదనలో ఎంతవరకు బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది? ఇలాంటి ఎన్నో అంశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి, ఇప్పటికీ ఈ కేసులతో ఆగిపోతుందా, మరిన్ని కేసులు పడబోతున్నాయా, మరిన్ని విషయాలు మరి ఈ నేపథ్యంలో ఎట్లా ట్యాకిల్ చేస్తారు, కౌంటర్కు ఎన్కౌంటర్ ఎలా ఉంటుంది, రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరీష్ రావుపై జరుగుతున్న కేసులు ముందుకెళ్తాయా, మరి వెనుక తగ్గుతాయా, రాజీ జరుగుతుందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకైతే త్వరలోనైతే సమాధానం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.